డబ్బులు ఎవరికి ఊరికే రావన్నట్టు అవకాశాలు కూడా అందరికి రావల్లా. దానికి తెలివన్ని ఉండాలి, లేకుంటే పైసలన్నీ ఉండాలి. పైసలుంటేనేమో కొన్ని అవకాశాలను కొనుక్కోవచ్చు. అదే తెలివుంటే మనం చేసే పనులను బట్టి అవకాశాలు ఆటికవే తలుపు తడుతుంటాయి. అట్లనే గీడొక ఆయన తెలివిజేయంగా జెండా పండగకు రమ్మని ఢిల్లీ కాడికెళ్ళి పిలుపందింది. మరాయన ఎవరు, ఆయన ఏం చేసిండో పాండ్రి సుద్దా. ఢిల్లీలో జరిగేటి జెండా పండుగ చూడాలంటే టికెట్లు కొనుక్కొని పోయి ఎవ్వలమైనా చూడొచ్చు. కానీ సెంట్రల్ సర్కారోళ్లే స్వయంగా ఆహ్వానం పంపి జెండా పండుగకు రమ్మని పిలవాలంటే నలుగురికి అక్కడికచ్చే గొప్ప గొప్ప పనులేమన్నా చేసి ఉండాలి. అది సెంట్రల్ సర్కారు షోలో వాడాలి. అగో అట్లా గొప్ప గొప్ప పనులు చేసే ఈ తాపు జెండా పండుగకు రావాలని ఢిల్లీ నుంచి పిలుపు అందుకున్నాడు షణ్ముఖరావు అనే గీ కాక. మైబాదు జిల్లా కంబాలపల్లి ఊరు గీ కాకది. చిన్నప్పటి సుందే కరెంటు మోటార్లు సగబెట్టేదట. అంటే చిన్నప్పటి సుందే యంత్రాల మీద కొంత అవగాహన ఉన్నదన్నట్టు. అదే పోను పోను యంత్రాలు తయారు చేసేదాకా పోయింది. అట్లా తక్కువ ధరల వ్యవసాయానికి చాలా అవసరమయ్యే రకరకాల యంత్రాలకు రూపం పోసిండు. దేశం లెవెల్ల ఎన్నో అవార్డులు కూడా గెలిచిండు. ఈ నడుమనే చాలా తక్కువ ధరల మేనోవిల్ మ్యాన్ పవర్ వీడర్ అనే గీ బండిని కూడా తయారు చేసిండు. అట్లా చెయ్యంగానే కంబాలపల్లి ఊరు పేరు దేశమంతా మారుమోగుతాంది ఇప్పుడు. ఎందుకంటే జనవరి 26 తారీఖు నాడు ఢిల్లీలో రాష్ట్రపతి భవన్ లో జరిగే హెడ్ హోమ్ కార్యానికి రమ్మని సెంట్రల్ సర్కారోళ్ల కానుంచి ఆహ్వానం అందింది కాకకు. రాష్ట్రపతి భవన్ నుంచి నాకు అక్కడ పాల్గొనమని చెప్పి నాకు ఆహ్వాన పత్రిక అందడం జరిగింది. ఆ సందర్భంగా ఒక 10-15 సంవత్సరాల నా శ్రమకి కష్టానికి ఫలితం దొరికింది అని నేను అనుకుంటున్నాను. ఈ అచీవ్మెంట్స్ రావడం కోసం మేము ఎంత చేసినా కూడా మీడియా మిత్రులు నన్ను ఎక్కడ మారుమూల నన్ను కూడా బయటకు తీసుకొచ్చి సమాజానికి పరిచయం చేసి ఆఫీసర్లు వాళ్ళు వీళ్ళందరూ వచ్చి నా గురించి తెలుసుకోవడం, నాకు తెలవడం వల్ల నాకు ఈ అవకాశం లభించిందని నేను అనుకుంటున్నాను. గొప్ప ముచ్చట కదా. అందుకే కంబాలపల్లి ఊరోళ్ళు కూడా మస్తు సంబరపడతాండ్రు ఇప్పుడు. గిట్లనే షణ్ముఖరావు సారు ఇసొంటి ఎన్నో గొప్ప గొప్ప ఆవిష్కరణలు చేసి కంబాలపల్లి ఊరుకు తెలంగాణకే కాకుండా దేశానికి పేరు దేవాలని మా జోర్దార్ వార్తల తరపున కూడా కోరుకుంటున్నాం.